హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి అమ్మ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు నేను వంజరం చేపల పులుసుతో మీ ముందుకొస్తున్నాను. చూడండి, దీంట్లో అసలు ముళ్ళు ఉండవండి. ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది ముక్కలో. ఇలా ఒక చిన్న ముళ్ళు మాత్రమే ఈ ముక్కలో ఉంటుంది. చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈజీగా తినేయొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలను తీసుకున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి అసలు పులుసులు ఉండవు. దీని క్లీనింగ్ మనకి చాలా ఈజీ. చూడండి, అసలు పులుసు అనేదే ఉండదు కదా! ఒక్కసారి ఉప్పు వేసుకొని అలా చుట్టూ ఒక్కసారి రుద్దేస్తే బ్లాక్ ఉంటుంది కదా! ఆ బ్లాక్ పోయేంత వరకు ఇలా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవడమే. తోక ముక్కలో కూడా అసలు ముళ్ళు ఉండవన్నమాట. ముందుగా మనం ఈ చింతపండును నానబెట్టుకోవాలి. చేపల పులుసు అంటేనే చింతపండు కదా! ఇది కొంచెం ఎక్కువే తీసుకోవాలి. నేను ఇంత తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒకసారి ఇంకొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పులుసులోకి ఏమేం కావాలో చూద్దాం. చూడండి, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి. వీటిని ఇలా సన్నగా చీలికలాగా కోసుకోవాలి. వాటిని హాఫ్ కట్ చేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. చేపల పులుసు అంటే కామన్గా ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారండి. నేనైతే కొంచెం తక్కువే యూస్ చేస్తాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి ఒకసారి. ఇలా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మనకి ఫ్లేవర్ తెలిసేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా! ఇలా ఒక్కొక్కటిగా పక్కనే పెట్టుకోవాలి. అందుకోసమే మనం వెడల్పు గిన్నె తీసుకోవాలి. ఒకదాని మీద పైన ఒకటి పెడితే ఇవి ఇరిగిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలాగే ఉంచేసి మళ్ళీ వీటిని చాలా జాగ్రత్తగా ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు ఉంచి ఇలా చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది మరీ పల్చగా లేకుండా కొంచెం చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి. చేపల పులుసు మరీ నీళ్ళుగా పల్చగా ఉంటే అంత బాగుండదండి. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పులుసంతా పిండుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకొని, కారం కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఇలా తిప్పుకోవాలి. గరిట పెట్టి ఫిష్ని అస్సలు తిప్పకూడదండి. కంప్లీట్గా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఏవైనా కలవని ముక్కలు ఉంటే చాలా జాగ్రత్తగా ఒకసారి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. చూడండి, మళ్ళీ తీస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఒక్కసారి తిప్పుకోండి. మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
చేపల పులుసు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. చూడండి, దీనిలో 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని మరొక్కసారి దీన్ని ఇలాగే కదుపుకోవాలి. గుర్తుంచుకోండి, చేప ముక్కలకి అవసరమైతే తప్ప గరిటె యూస్ చేయకూడదు. ఇలాగే చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క బాగుంటుంది. మరొక 5 నిమిషాలు ఇలా ఉంచుకున్న తర్వాత అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఎప్పుడూ కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవద్దండి. ఇలాగే 1 గంట పాటు వదిలేస్తే ఇదంతా కూడా పులుసు, ఉప్పు, కారం అంతా కూడా ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. చూడండి, పులుసు కూడా మనకి సరిపోతుంది, అన్నంలోకి బాగా కలుస్తుంది. అలా వాటర్గా ఉన్న పులుసు అంత బాగుండదు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అమూల్యమైనదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.